31 నుంచి 30 నుంచి 37 వరకు మనం మార్చి చదువుదాం. 30 నుంచి 37 వరకు మనం మార్చి చదువుదాం. 30వ వచనం నుంచి 37, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 37 వరకు మనం మార్చి చదువుదాం. అందుకే ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొడ ప్రాణంతో విడిచిపోయిరి. యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తటస్థించును. అప్పుడు అతను చూచి పక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గర పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొలువని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించును. మన అతడు 2 దేనాలను తీసి పూట కొలువానికి ఇచ్చి, ఇతను పరామర్శించము, నీవు ఇంకేమనికి వచ్చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయన నీకు తోచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనేను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పిన. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా ప్రియ పరలోకమందుల తండ్రి, ఇంతవరకు సాయపడిన స్తోత్రములు. తిరిగి ప్రభువా చదవబడిన లేఖనాన్ని విరిచి పంచిపెట్టండి. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు. విలువైన సమయం మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. చంచబడిన తలంపులు ఎడిదిరిగే ఆలోచనలు, మానవ స్వయం వల్ల కలిగిన కలవరం, విడిచి వచ్చిన బాధ్యతల వల్ల కలిగిన కలవరం, వీటన్నిటి నుంచి మనం విడిపించండి. దేవ సంపూర్ణంగా మీకు లోపరుచుకోవడానికి మాకు నేర్పించి సార్వత్రికం అంతట్లో చెదిరిన బిడ్డలతో కూడా మమ్మల్ని ఐక్యపరుచుకుంటున్నాం. ఇంకా ఎవరైతే రావాల్సిందో వారిని త్వరపెట్టి క్షేమం తీసుకురమ్మని వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ పోర్షన్ మనకు బాగా తెలిసిందే. ఈ పోర్షన్లో జరిగింది ఏంటి అంటే, ఒక యవనస్తుడైనటువంటి లాయర్ ఒక అతను ఉన్నాడు. అతను లాయర్ అని చెప్పొచ్చు. మరి లేఖనాల్లో మరి ఇక్కడ ఉందో లేదో మరి వాస్తవానికి. సో దాని గురించి అయితే అతని గురించి రాయబడింది. సో అతను ఏం చేశాడంటే, నిత్య జీవానికి వారసునప్పుడు నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగాడు. ఎందుకంటే మరి సమాజంలో జరిగే ప్రతి విషయంలో వాళ్ళు ఎంతో గ్రహింపు కలిగి ఉండాలి అనే ధోరణిలో ఉంటారు. కాబట్టి ఎవరైతే కొంచెం ఎడ్యుకేటెడో, బాగా చదువుకున్న వాళ్ళు, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, లేదంటే ఒక మాటలో గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కలిగి ఉంటారో వాళ్ళందరూ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అట్లా అనుకునే ఆ విధానంలో ఆయన దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసున్నప్పుడు నేను ఏం చేయాలి అంటే, వెంటనే ఆయన ఏమన్నాడంటే, నువ్వేం చదువుతున్నావు బైబిల్, మరి ధర్మశాస్త్రం నీకేం చెప్పింది అని అడిగితే ఆయన ఏమన్నా అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ఆయన్ని ప్రేమించాలి అని చెప్పబడింది. అలాగే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పబడింది. సరే అట్లయితే అట్లాగే చెయ్యి అని అడిగాడు. వెంటనే నీకు అది తెలుసు కదా, నువ్వు అట్లానే చెయ్యి అంటే వెంటనే అతను తాను అందరి ముందు నీతిమంతుడై అన్నట్టు కనపరచగోరి, నేను ఇప్పుడే ఆయన్ని ప్రేమించాలనుకుంటున్నాను అన్నట్టుగా, కానీ నాకు విషయం తెలియదు ఏంటంటే నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు. యాక్చువల్ పొరుగువాడు ఎవరు అన్నప్పుడు అప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. నా పొరుగువాడు ఎవరు అంటే అర్థం ఏంటి? మొదటిగా ధర్మశాస్త్రం చెప్పబడినటువంటి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడే నీ ప్రభుని ప్రేమించాలా. అట్ ద సేమ్ టైం అది కేవలం ఆబ్జెక్టివ్ సెన్స్ ఒక పక్క భాగమే. రెండో పక్క భాగం ఎక్కడికి వెళ్ళింది? అది నీ పొరుగువాన్ని, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పబడింది. సో ఇప్పుడు ఇతను వెంటనే నేను అది కూడా చేసేస్తా, కాబట్టి నా పొరుగువాడు ఎవరు అని ఆయన అడిగాడు. యాక్చువల్గా అడిగితే వెంటనే ఆయన ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఒక సర్టెన్ మ్యాన్, ఒక సర్టెన్ పర్సన్, ఇంగ్లీష్లో అట్లాగే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే, అతను యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరికోకి వెళ్తున్నాడు. వెళ్తా ఉన్నప్పుడు వెంటనే దొంగల చేతికి చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టి ముందు అతని బట్టలు దోచుకున్నారు. యాక్చువల్గా బట్టలు దోచుకొని అతన్ని బాగా కొట్టి కొర ప్రాణంతో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇటు వెళ్ళిపోయిన తర్వాత అదే తోవలో ఎవరు వచ్చారు? ఒక యాజకుడు వచ్చాడు. యాక్చువల్గా యాజకుడు వచ్చి అతను చూసి పక్కకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఒక లేవీయుడు వచ్చాడు. అతను కూడా చూసి పక్కకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక అతను వచ్చాడు. అతను ఎవరంటే సమరయుడు వచ్చాడు.
ఈ సమరయుడు వచ్చి ఫస్ట్ అతన్ని చూసి జాలి పడ్డాడు. అటు తర్వాత అతని గాయాలు కట్టాడు. తర్వాత మరి నూనె పోసి ద్రాక్షరసం పోసి ఆయన గాయాలు కట్టాడు. తర్వాత తన గాడిద మీద తనను ఎక్కించాడు. తీసుకెళ్ళి పుట్టకొల్లు వానికి ఒకటికి అప్పచెప్పాడు. అటు తర్వాత అతను పరామర్శమని చెప్పని చివరిలో వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, 2 దేనారాలు తీసి ఇచ్చాడు. ఇప్పుడు ఇలా ముగ్గురులో ఎవరు తన పొరుగువాడని? ముగ్గురు అంటే ఎవరు? ఒక అతనేమో యాజకుడు, ఒక అతనేమో లేవీయుడు, ఇంకొక అతను సమరయుడు. సమరయుడు అనే పదానికి సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే తక్కువ జాతుడు అని అర్థం. ఒక మాటలో సమరయుడు అంటే తక్కువ జాతి. ఎందుకంటే ఈ పేర్లు ఎట్లా వచ్చిందంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోషువ కాలంలో జరిగినటువంటి ఆ సన్నివేశం ఇదంతా వీళ్ళకి వాస్తవానికి. యెహోషువ కాలంలో అందరిని గెలుచుకుంటూ వచ్చేస్తున్నారు, కాబట్టి మమ్మల్ని కూడా చంపేస్తారని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడి నుంచో మేము పరిగెత్తుకుంటే నడుచుకుంటూ వస్తున్నామండి, ఇక్కడ ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పి వీళ్ళు వేషం వేస్తారు. వేసి మా రొట్టెలు ఎండిపోయినాయి చూడండి, మేము దూరం నుంచి వస్తున్నాము అని చెప్పినప్పుడు వీళ్ళు నమ్ముతారు. నమ్మి సరే మిమ్మల్ని ఏం చేయు, మా వెనకాల మీరు ఉండండి అని చెప్తారు. తర్వాత తెలిసిద్ది ఏంటంటే వీళ్ళు పక్క దేశం వాళ్ళే, వీళ్ళు గిబియోనీలే అని తెలుస్తుంది. తెలిసినప్పుడు వీళ్ళు కోపం వచ్చి ఏమంటే తెలుసా, ఎన్నటెన్నటికీ మీరు ఇశ్రాయేలుకి వెట్టి చాకరీ చేసే పనోళ్ళలాగా మీరు మిగిలిపోవాలని చెప్పి వాళ్ళని చంపనని చెప్పి వాగ్దానం చేస్తారు. కాబట్టి మీరు ఏమవ్వాలి, ఎన్నటెన్నటికీ ఇశ్రాయేలుకి పనులు చేసే వాళ్ళుగా మిగిలిపోతారు అని చెప్పారు. వాళ్ళు గిబియోనీలు. వాళ్ళు గ్రాడ్యువల్గా షోమ్రోన్లో ఉన్న ఈ ప్రజలందరి మధ్యలో ఎట తయారయ్యారంటే సమరయుల్లా తయారవుతారు. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా వాళ్ళలో చాలా మిక్స్డ్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది పీపుల్ వీళ్ళే. సమరయులు ఎట్టంటి వాళ్ళు అంటే అప్పటి నుంచి కూడా మోసం చేసేవాళ్ళు అనమాట. ఎట్టటోళ్ళు వీళ్ళు అంటే ఒక మాటలో మోసం చేసి మమ్మల్ని ఇచ్చేసారు అనే ఆ నానుడి యూదుల్లో ఉంటుంది. అదే సమయంలో వీళ్ళు నీచమైన వాళ్ళు, వీళ్ళని మనం చూడకూడదు అనే ఒక నానుడి కూడా ఉంటుంది యూదుల మధ్యలో. సో తక్కువ జాతి వ్యక్తి అతను. సో ఈ తక్కువ జాతి వ్యక్తి ఏం చేశాడు, నాకెందుకు నేను అనుకోవాలా. సో ఇప్పుడు చెప్పాడు, ఈ ముగ్గురులో ఎవరు తన పొరుగువాడు అని చెప్పినప్పుడు యాక్చువల్గా తన మీద జాలి పడినోడే అని చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు కూడా అటెండ్ చెయ్యి అని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ విషయం గమనించండి. ఇప్పుడు నిజానికి ఆ పొరుగువాడు ఎవరు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నిజానికి అతడు యెరూషలేము నుంచి ఎరికోకి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరంటే ఈ యవనస్తుడే. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి గురించి చెప్తున్నారంటే ఆ యవనస్తుడే. అతడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, యెరూషలేము నుంచి ఎరికోలోకి వెళ్తున్నాడు. వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయట్లేదే. మీరు గమనించండి, ఒకడు తన స్వయంలో నుంచి చేసే ప్రతి ఆలోచన తన పాప స్వభావానికి సంబంధించింది అయి ఉంటుంది. అది వెంటనే ఎక్కడికి ఈడ్చిద్దో తెలిసే, పాపానికి ఈడ్చి పడేసిద్ది వాస్తవానికి. ఇది నిజం. మానవులు తమ చేతులు ఎంతో బాగా కడుక్కోవచ్చు, అసలు తప్పులే లేవు అన్నట్టుగా. కానీ వెంటనే ఏమవుతుందో తెలుసా, తమ పాప స్వభావం వాళ్ళని ఏం చేసిద్ది, పాపానికి ఈడ్చి పడేసిద్ది. ఇది సర్వసామాన్యం. చాలామంది యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్ళడం సర్వసామాన్యం. ఒక మాటలో సరే ఆయన వెళ్ళాడు, వీళ్ళు పక్కన పెట్టండి. తర్వాత ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? యాజకుడు, లేవీలు. వీళ్ళు ఎరుకోకి వెళ్తలేదా? సరే ఎరుకో నుంచి వెళ్ళట్లేదండి, ఎరుకో నుంచి వస్తున్నారండి. అంతకుముందు ఎరుకోకి వెళ్ళిన వాళ్ళేగా వాస్తవానికి. గమనించండి, అందరూ ఎరుకోకి వెళ్తారు తెలియకుండా ఎక్కడికి వెళ్తారు, ఎరుకోకి వెళ్తారు. కానీ వీళ్ళు మాత్రం ఆ రోడ్డు మధ్యలో పడున్న చూసి పూర్తిగా ఇతను మనకు అపవిత్రమైన వాడు అన్నట్టుగా ఏం చేశారు, పక్క నుంచి వెళ్ళిపోయారు. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడు ఎరుకోకి వెళ్ళనట్టు, వాస్తవానికి వీళ్ళకి అలా అటువంటి సంభవాలు అంటే ఏంటో తెలియదు అన్నట్టు ప్రవర్తించారు. విషయం అంతా ఒకటే, ప్రతి మనుషుడు యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్ళిపోతూ ఉంటాడు తెలియకుండా బలహీన. యెరూషలేము అంటే సమాధాన గృహం అని అర్థం. ఒక మాటలో యెరూషలేము అనే పదానికి సామాన్యంగా ఎరుకో అంటే ఇట్స్ ఎ కర్స్డ్ ప్లేస్, శాపగ్రస్తమైన ప్లేస్. సో మనం అంతే. నిజానికి అసలైన యెరూషలేము మన ఆత్మ, అసలైన ఎరికో ఏంటంటే మన శరీరం. ఒక మాటలు గమనించి ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఎంత దూరంలో ఉన్నాయి, చాలా పక్కపక్కన ఉంటాయి. ఈజీగా కళ్ళు మూసుకుంటే ఇందులో ఉంటాం, కళ్ళు మూసుకుంటే అందులో ఉంటాం. యాక్చువల్గా గమనించండి, విషయం అంతా ఇది ఇంత సర్వసామాన్యంగా ఉంటుంది మన క్రిస్టియన్ లైఫ్. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా పొరపాట్లు చేసి బలహీనం కనపడ్డారనుకోండి, అమ్మమ్మో వీళ్ళు అసలు పొరపాట్లు చేసారు, వీళ్ళు మన దగ్గర రానికూడదని అనుకోకూడదు మనం. యాక్చువల్గా అట్లా అనుకున్నామంటే వెంటనే మనం ఎవరితో సామాన్యం అవుతాం, యాజకులు లేవీలతో సామాన్యం అవుతాం తెలియకుండానే. సంగతి అంతా ఉంటే వీళ్ళు యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తున్న ఆ సర్టెన్ మ్యాన్కి ఎవరు కనపడ్డారంటే దొంగలు కనపడ్డారు. ఇక్కడే అసలు విషయం పెద్దదవుతుంది. దొంగల ఆ రోడ్లో దొంగలు ఎందుకు ఉంటారు యాక్చువల్గా? అసలు దొంగలని బైబిల్ ఎవరి గురించి చెప్పిద్ది చూడండి, గమనించండి. సరే యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం ఒకసారి. పెద్ద కష్టమేం కాదు. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. గమనించారా ఇక్కడ ఏం చెప్పబడుతుంది? గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. గొర్రెల ద్వారం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజానికి ఆ ద్వారంలో నుంచే ప్రతి ఒక్కరు వెళ్ళాలా. కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? సాటన్ కాదు,
శాటన్ కాకుండా వాడితో ఇన్ఫ్లుయెన్స్ చేయబడినటువంటి చాలామంది ప్రజలు, వీళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? ప్రభువు మార్గం కాదు, ధర్మశాస్త్రం మేము మార్గం అని చెప్తారు యాక్చువల్గా. అట్లాంటప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు? దొంగలు అవుతారు యాక్చువల్గా. ఈ దొంగలు అంతేకాదు, దోచుకునే వాళ్ళు అవుతారు. దొంగలు ఏం చేస్తారు? దోచుకునేవాళ్ళు. యాక్చువల్గా ఏం దోచుకుంటారు? మీరు చూడండి, ఆ దారిలో వెళ్తున్నటువంటి అతన్ని ఫస్ట్ వెంటనే అతన్ని పట్టుకోగానే ఏం దోచుకున్నారు తెలుసా? తమ వస్త్రాలు, బట్టలు దోచుకున్నారంట. యాక్చువల్గా బట్టలు అనే పదానికి అర్థం ఏంటంటే క్రియలు అని అర్థం. బైబిల్ ప్రకారం క్రియలు అంటే విశ్వాస సంబంధమైన లేదంటే దైవికమైన పరిశుద్ధమైన క్రియలు అనేవి ముందు వాళ్ళు దోచేసుకుంటారు. అదేంటన్న, క్రియలు చేయాల్సింది మనమే కదా, వాళ్ళెట దోచుకుంటారంటే వాళ్ళు తమ బోధల చేత ఈ క్రియలు ఎందుకు పనికిరావు అన్నట్టు, లేదంటే ఈ క్రియల వల్ల ఉపయోగం లేదన్నట్టు, ఇంకా ఈ క్రియలు కరెక్ట్ కాదన్నట్టు, నువ్వు చేయలేవు అన్నట్టు మిమ్మల్ని బలవంతం పెడతారు తెలియకుండా. అప్పుడు ఏమవుతారు తెలుసా? మనం మొట్టమొదటి వదిలేసే ఏంటంటే బట్టలు వదిలేస్తారు, క్రియలు వదిలేస్తారు. మీరు గమనించలేదు, శాస్త్రుల పరిస్థితి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ మనుషులకి వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? వాళ్ళు సర్వలోకాన్ని మరి చుట్టొచ్చినటువంటి వ్యక్తిలాగా మాట్లాడి, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ధర్మశాస్త్రం చేస్తేనే కరెక్ట్ అని చెప్తారు. యాక్చువల్గా ధర్మశాస్త్రంలో ఎవరు కరెక్ట్గా చేశారు? ఎవరు కరెక్ట్గా చేయలే. కానీ వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం చేయకపోతే మీరు ఎందుకు పనికిరారు? ఒక మాటలో దేవుడి దృష్టిలో దోషులు. నిజమే ఆ పదం, ఎటువంటి సందేహం లేదు. ధర్మశాస్త్రం చెప్పింది కరెక్టే, వాళ్ళు చెప్తుంది కూడా కరెక్టే. కానీ వాళ్ళు క్రియేట్ చేసే ఆ ఇంపాక్ట్, వాళ్ళు క్రియేట్ చేసే ఆ విషయం ఎట్లా ఉంటుందో తెలుసా? ఇక ఎన్నటికీ నీ దేవుడికి పనికిరావు. యాక్చువల్గా ఎవరు పనికి వస్తారు మరి? వీళ్ళే పనికి వస్తారు. ఎవరు పనికిరారు? వాళ్ళు పనికిరారు, వీళ్ళే పనికి వస్తారు. అందుకే చూడండి, చాలా సింపుల్గా ఆయన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. పక్కన కొట్టబడిన అతన్ని ఏం చేశారు? వాళ్ళు చూసి చూడకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ బాధ ఏంటంటే, మనకున్నటువంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రిస్టియన్ లైఫ్లో పాపం నుంచి విడిపించబడడం ఒక ఎత్తు, నిజమే. దానికోసం ఆయన మనం ఏం చేశాడు? సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. పాపం నుంచి విడిపోవడం ఒక ఎత్తు అయితే, అటు తర్వాత వెంటనే మనం ఎదుర్కొనే వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదేంటో తెలుసా? తప్పుడు బోధ. ఒక మాటలో ఇందులో నుంచి మనం బయటకు రావాలా. ఇందులోంచి మనం బయటకు రాకపోతే ఏం జరిగిద్దో తెలుసా? ఎన్నిసార్లు వస్త్రాలు క్రియేట్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు కొట్టి మనల్ని చంపి మన వస్త్రాలు తీసేసుకుంటారు. యాక్చువల్గా వీళ్ళెవరో తెలుసా? తప్పుగా స్వయాన్ని అనుసరించి ప్రవర్తించేవాళ్ళు. ఒక్క మాటలో దైవికమైనటువంటి ధర్మశాస్త్రం మాదే అని చెప్పుకునేవాళ్ళు. ఒక మాటలో వీళ్ళు ఖచ్చితంగా దొంగలు. ఎందుకు దొంగలు అంటే తెలుసా? దైవికమైనటువంటి మహిమకు తగ్గట్టుగా వీళ్ళు జీవించలేకపోగా, మేము వాడి కోసం నమ్మకంగా జీవిస్తున్నాం అన్నట్టు మాట్లాడుతా ఎవరైతే వాళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళ మీద అధికారం జలాయిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా తప్పు అవుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే, న్యూ టెస్టమెంట్ ఎకానమీ ప్రకారం అది పూర్తిగా రాంగ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఆ దొంగలు ఎవరో కాదు. ఎవరో తెలిసే? ఆ దొంగలు ఎవరు? ఈ పరిసయుడు, లేదా ఒక మాటలో ఈ లేవీయుడు, అదే సమయంలో ఈ యాజకుడే. ఈ యాజకుడు లేవీయుడే. యాజకుడు ఏం చేయాలా? యాజకుడు మరి విశ్వాసుల పక్షంగా విజ్ఞాపన చేయాలా ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం యాక్చువల్గా. కానీ ఇతడు ఎందుకు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు? ఇట్లా ఎందుకు వెళ్ళిపోతున్నాడు తెలుసా? ఇతడు అతన్ని తప్పుగా ఎంచి అతని గురించి ఎటువంటి బాధ్యత వహించేవాడు కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడు బాధ్యత వహించాలా. ఎంత బాగా అంటే, ఆ సమరయుడు చేసినట్టుగా ఒక మాటలు చెప్పాలంటే, అతను కొన్ని ప్రతి విషయంలో బాధ్యత వహించాలా. దేవుడి ముందు అతను కనిపెట్టాలా. ఇతని పరిస్థితి ఏంటని అర్థం చేసుకోగలగాలి. కానీ ఇతని బాధ్యత లేకుండా అతని నుంచి పక్క నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు ఎవరో తెలుసా? ఇతను బాధ్యత కలిగిన వ్యక్తి. ఒక మాటలో యాజకుడు ఇతని పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. లేవీయుడు ఏం చేయాలో తెలిసే? ఇశ్రాయేల్ అందరినీ యాజకుల దగ్గరికి తీసుకురావాలా. నిజానికి లేవీయుడు ఏం చేయాలి? ఇతను లేపి ఎక్కడికి తీసుకెళ్లాలా? యాజకుడి దగ్గర తీసుకెళ్లాలా. ఒక మాటలో యెరూషలేం తీసుకెళ్లాలా. కానీ తీసుకెళ్ళాడా? పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలిసే? వీళ్ళిద్దరూ కలిసే వాళ్ళకున్నటువంటి ఆ తప్పుడు బోధని అతని మీద ఇంజెక్ట్ చేసినప్పుడు తెలియకుండానే అతడు కొట్టబడతాడు, కొర్ర ప్రాణంతో విడిచిపెట్టబడతాడు. నన్ను అడగనివ్వండి, చాలామంది విశ్వాసులు ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ప్రాథమికమైన స్టెప్ దగ్గర మిగిలిపోయారని చెప్పక తప్పదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి యేసు ప్రభు అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే వీళ్ళ ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉన్నాయి, ఇంకా వీళ్ళ పాపాల కోసం చచ్చిపోయిన సంగతి అర్థమవుతుంది. బట్ కానీ అంతకు మించి ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు చెయ్యాలి అని చెప్పబడి ఈ బోధల వెనకాల చెయ్యాలని తమ పంటి బిగు ఉపయోగించినంతకాలం వీళ్ళు ఏమవుతున్నారు? ఓడిపోతూనే ఉన్నారు. ఓడిపోవడం మాత్రమే కాదు, ఫస్ట్ రోలో నిలబడే వాళ్ళు, ఫస్ట్ రోలో కూర్చునే వాళ్ళు మెల్లమెల్లగా ఎక్కడికి వెళ్తారు తెలుసా? వెనక రోలోకి వెళ్తారు. యాక్చువల్గా వెనక లైన్లో నుంచి ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఓటములు మిక్కిలి గొప్పవి. ఎందుకన్నట్టు జరుగుతుంది? దేవుడు విజయాన్ని ఇవ్వడా? దేవుడు నిజానికి ధర్మశాస్త్రంలో ఏం చెప్పాలనుకున్నాడో అది మనకి చెప్పగలిగితే ఎంత మేలు. ఇక్కడ సత్యవంత ఇదే. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది శాస్త్రులు పరిచయులు వీళ్ళు చెప్పలా. అది సమస్య.
ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటిదో మనకు తెలుస్తుంది, అంతే. ఒక మాటలో ధర్మశాస్త్రం వలన ఏం తెలుస్తుంది మనకి? పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ధర్మశాస్త్రం రాకముందు పాపం అంటే ఏంటో నాకు తెలియట్లా. చాలాసార్లు ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి వ్యభిచారం చేయకూడదు, అంతకుముందు దానికి అసలు తప్పు అనేది లేదు యాక్చువల్గా. మీకు తెలుసో లేదో, ఈ మధ్యలో కూడా నేను చాలాసార్లు విన్నాను యాక్చువల్గా. ఆఫ్రికా కంట్రీస్లో ఎట్లా పడితే అట్లా జీవిస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో క్రైస్తవులు వెళ్ళి ఇలా చేయకూడదండి తప్పు అని చెప్తే వాళ్ళు నవ్వారంట. ఏం నవ్వారు? ఎట్లా నవ్వారు తెలిసే? ఏంటి కొత్త కొత్త సంఘాలు చెప్తారు, మా మధ్యలో మాకు ఇదంతా కామన్ అండి, ఎట్లా పడితే అట్లా. గమనించండి, అది చూడండి ఎంత దారుణంగా ఉందో. కానీ ధర్మశాస్త్రం చెప్తుంది ఇది తప్పు అని. ఇలా తప్పు అని చెప్పినప్పుడు అది తెలుసుకున్న తర్వాత వీళ్ళు చేయలేకపోతున్నాం ప్రభు అని ప్రభు కృప మీద ఆధారపడాల్సిన బదులు మేము చేయలేకపోతున్నాం అని దూరంలో ఉండి వెనక్కి వెళ్ళిపోవడం అనేది నిజంగా శత్రువు గెలిచిన విజయంతో సమానం. శత్రువు ఏమయ్యాడు? విజయం సాధించాడు. ఎందుకో తెలుసా? తన ప్రజల నుంచి ఆయన ఏం చేశాడు? దూరం చేయగలిగాడు. మీరు గమనించండి, మన లైఫ్లో ఉన్న విషయం అదే. ప్రభు మన కొరకు చచ్చిపోలేదా అంటే ఖచ్చితంగా చెప్తాడు. ప్రభు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. మరి చనిపోయినోడు మనల్ని ఎందుకు ఎట్టా వదిలేసాడు? ఆయన వదిలేలా. మధ్యలో ఉన్న మధ్యవర్తులు కొంతమంది ఇది కేవలం ఇంతే అన్నట్టు మాట్లాడటం వలన, కృప అనేది ఏంటో తెలియకుండా చెప్పబడటం వల్ల తెలియకుండానే మన జీవితంలో ఏం జరిగింది తెలుసా? ఎన్నో విపరీతమైన ఓటములు. ఈ ఓటముల వెనకాల మనకున్నటువంటి ధైర్యం పోవడం, వీటి వెనకాల మనం దేవుడికి దూరంగా ఉండడం, ఒక్క మాటలో ఉద్దేశపూర్వకంగా యెరూషలేము వదిలేసి ఎరుకోకపోవడం. మీరు గమనించండి, కొంతమంది దగ్గర సువార్త చెప్పేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఏంటో తెలుసా? యేసు ప్రభు మీ కొరకు చనిపోయాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు, మీ పాపాలు పోతాయి, నెమ్మది సమాధానం వచ్చింది అనుకోండి. మాకు తెలుసులే బ్రో. ఏమంటారు తెలుసు? మాకు తెలుసు అంటారు. ఏం తెలుసు మీకు అంటే, అక్కడికి వచ్చిన కాంచి మోయలేని బరువులు మోయాలి, మాకెందుకు అది అంటారు వాళ్ళు. మోయలేని బరువులు ఎవరు మోపారు మీ మీద? దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మోయలేని బరువులు, లెక్కలేని క్రమాలు ఎవరు పెట్టారు మీ మీద? వాస్తవానికి న్యూ టెస్ట్మెంట్ అదే వాస్తవానికి. ఈ సమరయుడు ఏమైనా బరువులు పెట్టాడు అతని మీద? వాస్తవానికి కాదు. న్యూ టెస్ట్మెంట్ క్రీస్తు మన కొరకు సాధించిన విమోచనం, స్వతంత్రం. అది ఉద్దేశపూర్వకంగా మన జీవితాల్లో ఆయన సాధించిన విషయం మనకు స్వతంత్రంగా ఇవ్వబడింది. బైబిల్ చెప్పలేదా? ఆయన మిమ్మల్ని స్వతంత్రులు చేశాడు. యాక్చువల్గా ఆ వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఒక మాటలో. కానీ ఇక్కడ విషయం ఏమవుతుంది? మోయలేని బరువులు. అంతేకాదు, అతన్ని కొట్టారంట. దేని పెట్టి కొట్టారని నన్ను అడిగారు. యాక్చువల్గా ఎలా కొట్టారు ప్రభు అంటే, చూడండి రోమాపత్రిక 7వ అధ్యాయం. దేన్ని పెట్టి కొట్టుంటారు వాళ్ళు? యాక్చువల్గా నా ఆలోచించిన రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. 7వ అధ్యాయం 12వ వచనం. ఆ ఆ ఆ కలగజేయచ్చు. చూసారా? యాక్చువల్గా ఆజ్ఞ ఏంటి? ఉత్తమమైనది. ఆజ్ఞ ఏమైంది? పరిశుద్ధమైంది. ఆజ్ఞ నీతి కలిగింది, ఉత్తమమైంది. కానీ అదే ఆజ్ఞ నా జీవితంలో నాకు వచ్చేసరికి ఎట్ట కనబడుతుందో తెలుసా? మా పాపాన్ని మరింత ఎక్కువ పాపం చేసేసి అది నాకు మరణాన్ని కలిగించేస్తుంది. యాక్చువల్గా నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేవు. మనం ఏదైనా ఒక పని చేయాలి, దేవుడికి నమ్మకంగా ఉండాలనుకున్నప్పుడు, నేను వివరంగా చెప్పడానికి ఇలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. సో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది మనం చేయలేనప్పుడు, చెయ్యాలి అనుకున్నటువంటి ఆ ఆజ్ఞ మన దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేసావు అని మన మీద చూపిస్తున్న ప్రతిసారి, అయ్యో ఇక నేను చేయలేనేమో, లేదంటే ఈ పాపం నేను మరింత దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మనల్ని ఏం చేస్తుందంటే అడ్డపడతాం. నువ్వు ఇంక చేయలేవు. ఇలా ఇది నాకు మరణం అయిపోతుంది. ఏది? ఆజ్ఞ మరణం అయిపోతుంది. ఆజ్ఞ మనల్ని ఏం చేయాలా? చక్కబెట్టాలి. లెక్క ప్రకారం అది నిజానికి చక్కబెట్టగలిగిందే, అది ఉత్తమమైందే, పరిశుద్ధమైందే, నీతి కలిగిందే. బట్ కానీ వాస్తవానికి అది నన్ను ఏం చేస్తుంది? ఎడదెగ్గ కొట్టేలాగా నాకు బోధించబడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆజ్ఞలతో ఏం చేస్తున్నారు? మనల్ని కొడతా ఉన్నారు. యాక్చువల్గా ఇలా ఉండాలి, అలా ఉండాలి కొడతా ఉన్నారు. క్రైస్తవ జీవితం అలా ఉండాలి, ఎలా ఉండాలి చెప్పబడదా? చెప్పబడిద్ది. కానీ ఇందులో ఉన్న మర్మం ఏంటంటే, అలా ఉండడానికి కావాల్సిన బలం కూడా ఎవరు ఇస్తారు? ఆయన ఇస్తాడు. అది మర్మం. ఇది మనకు తెలియపోతే మనం పంటి బిగుతో ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం తెలుసా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు యెరూషలేము చేరుకోకి వెళ్తావు. ఖచ్చితంగా నిన్ను కొట్టి నీ బట్టలన్నీ ఏం చేస్తారు? దోచుకొని వెళ్తారు. నా జీవితంలో 3 సంవత్సరాలు అట్లాగే నేను మిక్కిలి ఏడుతూ ఉన్నాను యాక్చువల్గా. ఎందుకంటే చేయకూడదని తెలుసు, కానీ నా మైండ్ అదుపులో పెట్టడం నాకు చేత కాదు.
మనుషుల చేత బోధించబడుతున్నా అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. కానీ దేవుడికి స్తోత్రం, 3 సంవత్సరాల తర్వాత ఆయన నాకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. నిజమే, ధర్మశాస్త్రం అనేది నాలో ఉన్న తప్పుని తెలుసుకోవడానికి కావాల్సిన ఏర్పాటే. కానీ తప్పు చేయకుండా ఉండడానికి నేను నా పంటి బిగువు ఉపయోగించకూడదు. నేను ఎవరి మీద ఆధారపడాలా? ఆయన మీద ఆధారపడాలా. ఇది నాకు అర్థం అవ్వాలా. ఇది నాకు అర్థమైతే నా కొరకు క్రీస్తు చేసిన విమోచనం ఎంత విస్తారమైంది అనేది నాకు అర్థమైంది వెంటనే. ఆయన నా కోసం ఎంత గొప్పగా చేశాడు ఆయన. మీరు గమనించండి, ఈ మనుషుడు ఎప్పుడు ఎట్లా అనుకుంటున్నాడు, ఎవరు ఆ లాయరు, ఆ యవనస్తుడు ఏమనుకుంటున్నాడంటే నా పొరుగు అంటే ఎవరు అంటే దాని అర్థం నా అంతటి నేను అన్నీ చేయగలుగుతున్నాను అని అనుకుంటున్నాడు. యాక్చువల్గా నిజానికి నువ్వు ఇలా చేయగలుగుతున్నాను అనుకునే ఈ యొక్క భావన ఆల్రెడీ నీకు బోధించబడిన తప్పుడు బోధల నుంచి వచ్చింది. వాళ్ళందరూ ఆల్రెడీ కొట్టి నేను ఏం చేశారు తెలుసా? నీ బట్టల్లో దోచుకున్నారు. ఆ సంగతి నీకు తెలియట్లా. అదేంటండి అంత గట్టిగా అట్ట మాట్లాడుతున్నారు? తనలో ఫెయిల్యూర్స్ ఉండి కూడా. యూదులు తమ ఫెయిల్యూర్స్లో గ్రాడ్యుయేట్ పొందినోళ్ళు ఎవరో తెలుసా? యూదులు ఎవరో తెలుసా? తమ ఫెయిల్యూర్స్లో గ్రాడ్యుయేషన్ పొందినోళ్ళు. అంటే ఏంటో తెలుసా? ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా కళ్ళు మూసుకొని పక్కన పెట్టేసి గట్టిగా మాట్లాడగలరు. అందుకే వాళ్ళని ఏమని పిలిచారు తెలుసా? దేవుడు వేషధారులని పిలిచాడు. వాళ్ళని ఏమని పిలిచాడు? వాళ్ళని వేషధారులు. ఎందుకో తెలిసే? వాళ్ళు చాలా సింపుల్గా వాళ్ళకున్న బలహీనతలు, వాళ్ళ పతనాలన్నీ కూడా పక్కన పెట్టేసి బయటికి మాత్రం ఎట్లా మాట్లాడతారు తెలుసా? చాలా గట్టిగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. గమనించండి, ఇటువంటి విధానంలో ఇతని బట్టలు ఎప్పుడో దోచుకున్నారంట. ఇతను కూడా అట్టనే తయారయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇతను కూడా ఏం చేస్తాను తెలిసే? నా దేవుడిని నేను పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ప్రేమించేస్తాను అంటున్నాడు. యాక్చువల్గా జరుగుతుందా? యేసుక్రీస్తు లేకుండా జరిగిద్దా? జరగదు. గొర్రెల ద్వారం నుంచి రానోడు ఎవడైనా సరే ఏమవుతున్నాడు? దొంగ అవుతున్నాడు యాక్చువల్గా. సో ఇప్పుడు అతను ఎవరో తెలుసా? పూర్తిగా శాస్త్రుల పరిశీలి యొక్క చేతిలో పడి తప్పు బోధలతో చిక్కుకొని తన బట్టలు పోగొట్టుకున్నాడు. అతను మాత్రం కాదు, మనం కూడా పోగొట్టుకున్నాం. చాలాసార్లు మనం కూడా గమనించండి, మన పొరుగువాడు ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, మనకు అంతస్తుకు తగ్గట్టుగా ఆలోచన చేస్తాం. కానీ నిజానికి మన పొరుగువాడు ఎప్పుడు ఎవరో తెలుసా? మనకంటే చాలా తగ్గినోడు, మనకంటే చాలా ఒక మాటలో అర్హత తక్కువ ఉన్నవాడు. ఇక్కడ సమరయుడు అని రాసుందిలే, కానీ చాలామంది బోధ చేసేటప్పుడు మంచి సమరయుడు అనే పదం వాడతారు. యాక్చువల్గా ఏంటది? మంచి సమరయుడు. ఎందుకంటే సమరయుల్లో చాలామంది మంచోళ్ళు ఉండరు యాక్చువల్గా. కానీ ఇక్కడ ఉన్న సమరయుడు ఎవరో తెలిసే? మంచి సమరయుడు. ఈ సమరయుడు ఎవరో మనకు తెలుసు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనల్ని పాపం నుంచి విమోచించడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రం మన మీద అధికారం చెలాయించినప్పుడు, తప్పుడు బోధలు మన మీద ప్రభుత్వం చేసినప్పుడు ఆయన మనం చూసి జాలి పడతాడు. మన మీద ఏం చేస్తాడు? ఆయన జాలి పడతాడు. వాళ్ళు మనల్ని చంపేలేకపోయారు, కొర ప్రాణంతో వదిలిపెట్టేశారు. అందుకని మనం మూలుగుతున్నాం. యాక్చువల్గా మన వల్ల కావట్లేదు. చూడండి, సార్దీస్ అనే చర్చ్కి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, జీవించుతున్నావు అని పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడివే. ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? అది మార్టిన్ లూథర్ టైం అది. యాక్చువల్గా వాళ్ళు విశ్వాసం వల్ల నీతిమంతులు అవడం అనే సత్యాన్ని అర్థం చేసుకున్నారు. అంతకుముందు విగ్రహాలను పూజించడం సరిపోయింది ఆర్సీఎం చర్చ్లో. కానీ ఇప్పుడైతే వాళ్ళు విశ్వాసం మూలంగా నీతిమంతులు అవుతారు అనే సత్యం తెలపబడింది. కానీ ఏమైనా దేవుడి కోసం పనిచేయడానికి వాళ్ళకి శక్తి కలిగి ఉన్నారా అంటే లేదు. వాళ్ళు దేవుడి కోసం పనిచేయడానికి ఎటువంటి శక్తి లేని వాళ్ళు కొర్ర ప్రాణంతో విడవబడ్డారు. యాక్చువల్గా వాళ్ళ పైన ఉన్నటువంటి ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి విషయాలతో కొట్టబడ్డారు. ఆచారం కార్యక్రమాల చేత కొట్టబడతానే వచ్చారు. కానీ ఈ సమరయుడు ఆయన చూసి జాలి పడ్డాడు. మన ప్రభు మనల్ని చూసి జాలి పడతాడు యాక్చువల్గా. ఎందుకంటే ఆ మార్గం మనకంటే ముందుగా తిరిగాడు. ఆయన ఎన్నోసార్లు తిరిగాడు. ఇంకొక మాటలో ఈ సమరయుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఎంతమంది ఇక్కడ పడి చచ్చిపోతుంటారని చెప్పి, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటారని కనిపెట్టుకుంటూ ఉంటాడు ఆయన. బైబిల్ చెప్పలేదా? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని, ధర్మశాస్త్రం కింద ఆయనే ఆ పాపం నుంచి మనల్ని విమోచించాలని ఆయనే ధర్మశాస్త్ర విషయంలో శిక్ష అనుభవించాడు. యాక్చువల్ గమనించారా? ఆజ్ఞ మన మీద ప్రభుత్వం చేయకూడదని, మన మీద మనం పెట్టుకున్న సొంత రైట్ చేసి మనల్ని పతనం చేయకూడదని ఆయన ముందుగానే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చేశాడు. ఇక మీద ధర్మశాస్త్రం మీ మీద ప్రభుత్వం చేయకుండా నిమిత్తం ఆయన ధర్మశాస్త్రం యొక్క శిక్ష గుండా ఆయన వెళ్ళాడు. ఆయన శిక్ష విధించబడినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష విధించబడ్డాడు. కాబట్టే ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే మన శిక్ష అంతా ఎవరు పడ్డారు? ఆయన పడ్డారు. అది కూడా ధర్మశాస్త్రం ప్రకారంగానే. మీరు గమనించారా? పాపం ఒక ఎత్తు అయితే ధర్మశాస్త్రం ఒక ఎత్తు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈ ధర్మశాస్త్రం నుంచి మనం విమోచించడానికి మన సమరయుడు ఎప్పుడు ఆ రోడ్లో తిరుగుతూనే ఉంటాడు. ఆయన మనల్ని చూసి జాలి పడ్డాడు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళ జీవితం అంతా చేయాలని తపనలో చేయకుండా బలహీనపడ్డారు. వాళ్ళ జీవితంలో ఓటములు చూసి బలహీనపడ్డారు. కొర ప్రాణంతో ఉన్నారు. వాళ్ళు మేము చెప్పుకునే వాళ్ళ బట్టలు అన్నీ కూడా పోయాయి.
వీళ్ళు చెప్పుకుంటారు, ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం.